నమస్తే, వెల్కమ్ టు వ్యూ న్యూస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. నేడు గుడివాడలో పెద్ద ఎత్తున ఎన్డీఏ కూటమి ఆత్మీయ సమావేశ కార్యక్రమం. కూటమి అభ్యర్థులైన రామును నన్ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చిన బాలశౌరి. బాబు జగజ్జీవన్ రామ్ 116వ జయంతిని పురస్కరించుకుని ఆయనకు ఘననివాళులు అర్పించిన ఎన్డీఏ కూటమి అభ్యర్థులు. జగజ్జీవన్ రామ్ అంబేద్కర్ ఆశయ సాధనకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కట్టుబడి ఉందని తెలిపిన నేతలు. నేడు 28వ వార్డులో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నాని. జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే. ఎమ్మెల్యే అరాచకాలను చూసి అనేక మంది స్వచ్ఛందంగా టీడీపీ, జనసేన పార్టీల్లో చేరుతున్నారన్న వెనగళ్ల రాము సమక్షంలో టీడీపీ పార్టీలో చేరిన వైసీపీ యువనేత మడక అరవింద్. బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశ కార్యక్రమాన్ని ఈ రోజు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు, జనసేన పార్లమెంటు అభ్యర్థి వల్లభనేని బాలశౌరి ముఖ్య అతిథిగా విచ్చేయగా గుడివాడ విచ్చేస్తున్న బాలశౌరికి జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు గజమాలతో ఘన స్వాగతం పలికారు. భారీ బైక్ ర్యాలీ ఏర్పాటు చేసి వల్లభనేని బాలశౌరికి ఘన స్వాగతం పలికిన అనంతరం నేడు బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా గుడ్మన్ పేట వద్ద ఉన్న బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భారీగా ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియానికి చేరుకుని అక్కడ బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వెనగళ్ల రాము మాట్లాడుతూ రాబోయే రోజుల్లో గుడివాడ నుండి వల్లభనేని బాలశౌరికి అఖండ మెజార్టీ వచ్చేలా తామందరం కృషి చేస్తామని, అందుకు ప్రతిఫలంగా గుడివాడ నియోజకవర్గం గుడివాడ కంకిపాడు రహదారిని నిర్మింపజేసి గుడివాడ ప్రజలకు రుణం తీర్చుకోవాలని బాలశౌరి విజ్ఞప్తి చేయడం జరిగింది. అనంతరం ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ తప్పకుండా గుడివాడ కంకిపాడు రహదారి నిర్మాణానికి పూర్తిస్థాయి సహకారం అందజేస్తానని, అంతేకాకుండా గుడివాడలో మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు నిధులు సమీకరించేందుకు కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. బందర్ పోర్టు నిర్మాణం సర్వేగంగా పూర్తి చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చేస్తామని తెలియజేశారు. ఈ ఆత్మీయ సమావేశ కార్యక్రమంలో కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొనగళ్ల నారాయణ, బీసీ సంఘ రాష్ట్ర నాయకులు కొనగళ్ల పుల్లయ్య, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు గుత్తికొండ శ్రీ రాజబాబు, మాజీ మంత్రివర్యులు పిన్నమనేని వెంకటేశ్వర, మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు, నియోజకవర్గం శాసనసభ పార్టీ ఇన్ఛార్జ్ బుర్గడ శ్రీకాంత్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవతి శ్రీనివాసరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జీ, పాలంకి సారథి మరియు జనసేన పార్టీ నేతలు, తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు సంఘటనగా ఒక ఏర్పడినటువంటి ఈ కూటమి జగన్మోహన్ రెడ్డి నుండి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడమే జరిగిందా మరి మనమంతా కూడా పనిచేస్తా ఉన్నాం. మనమంతా కూడా ఒక మాటగా నిలబడాలి. ఇవాళ రోజున జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మరీ చెప్పాడు, ఆయన క్రమశిక్షణ ఉల్లంఘించడానికి వీలేదు, ఏదైనా చేసిన లోపాలపై సరిచేస్తున్నాం, మనమంతా కూడా విజయీగా పనిచేద్దాం, ఎవరైనా విజయీగా పనిచేయాలంటే మీరు అవసరం నుండి విడిపోవచ్చు కానీ మీరు మాత్రం తప్పు చేయడానికి లేదు, వెనుకబడి పడడానికి లేదు అని చెప్పి జనసేన కార్యకర్తలకి ఆయన చెప్పకపోవడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పట్లలో ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా చెప్పడం జరిగింది. మనం సర్దుబాటు విషయంలో కొన్ని సీట్లు మనం ఇవ్వాల్సి వస్తుంది, జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ. అది హృదయపూర్వకంగా తప్ప నటించకూడదు. మనిషి పెట్టినా వాళ్ళు అలాగే పనిచేస్తారు, వాళ్ళు పెట్టినా కావాల్సినటువంటి అనేకమైనటువంటి ఉన్నాయి. మొన్ననే కైకాల సత్యనారాయణ గారి యొక్క విగ్రహం ఆవిష్కరణ చేశాం. మరి ఆయన సోదరులు, ఆయన కుటుంబ సభ్యులు చాలా మంది కూడా నాకు ఇక్కడ టౌన్ లో ఉన్నటువంటి ఒక కళామందిరం వాడికి
అందుబాటులో తెస్తే సామాన్య మానవులు పెళ్లిళ్ళు చేసుకోవాలంటే ఒక 5,000 10,000 రెంట్లో మనకు వస్తుందని చెప్పారు. అది మంచి ఆలోచన. తప్పకుండా ఒక 2 కోట్ల రూపాయలతో దాన్ని కూడా తీర్చిదిద్దుదామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మరి అనేక మంది ఉన్నారు. సమస్యల గురించి అవగాహన తెలుసుకున్నటువంటి చాలా మంది ఉన్నారు. తప్పకుండా అందరితో కలిసి ఒక అవగాహన సదస్సు మరి ఈ గుడివాడ పట్టణానికి పరిసర ప్రాంతానికి ఏమి కావాలో చూసి ఇవన్నీ కూడా అధిగమిద్దామనేటువంటి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాం. జలజీవన్ మిషన్ ద్వారా ఈ నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొస్తే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్ లేకుండా ఏదో టెండర్లు పిసిసిలో ఉన్నట్టుగా చేశారు. ఆ పనులు కావాలి. ఇక్కడ కావాల్సింది కేంద్ర ప్రభుత్వం నుంచి 60% వస్తే 40% కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఉంది. అవి కూడా తీసుకొచ్చి ప్రతి గ్రామంలో మంచినీటి అందరికీ లేకుండా ఆ పని కూడా మనం పూర్తి చేస్తామనేటువంటి మరి గుడివాడ అనగానే ఇది రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాంతం. మరి 1983లో నందమూరి తారక రామారావు గారు పార్టీ నిర్మాణం చేసి 6 నెలల్లోనే ముఖ్యమంత్రి అయినటువంటి గడ్డాలి గుడివాడ గడ్డాలి చెప్పి అదేవిధంగా ఒక నిబంధన కలిగినటువంటి నాయకుడు పిల్లలనేని కోటేశ్వరరావు గారి గడ్డ కూడా ఈ గడ్డే అనేటువంటి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. 2004లో నేను తెలంగాణ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్నప్పుడు 35 సంవత్సరాలకే నాకు ఆ రాజశేఖర రెడ్డి గారు నన్ను చేయించారు. ఆ రోజు పిల్లలనేని వెంకటేశ్వరరావు గారు కూడా మంత్రి చేశారు. మరి ఆయన గొప్ప విలువలు వేరు. కానీ పిల్లలనేని కోటేశ్వరరావు గారికి రాజశేఖర రెడ్డి గారితో చేసి అన్న బాలసుబ్రహ్మణ్యం ఒక యువకుడిని పంపుతున్నాను నీ దగ్గరికి, నువ్వు దగ్గరుండి దీన్ని గెలిపించాలంటే ఆ ఘంటసాల సల్లపల్లి ఆయన జరిగిన ప్రాంతాలన్నింటినీ కూడా తిరిగి జనాల్లో నా నామినేషన్ వచ్చి దగ్గరుండి ఆయన కూడా నామినేషన్లో పాల్గొని నన్ను ఎంపీ చేయడంలో ఆ మహానుభావుడు యొక్క పాత్ర ఎంతైనా ఉందని చెప్పేసి కూడా ఆ స్వర్గీయ కోటేశ్వరరావు గారికి మరి నా హృదయపూర్వక నివాళులు కూడా అర్పిస్తున్నానని చెప్పి సందర్భంగా మనం చేస్తాము. అదేవిధంగా మన రావి వెంకటేశ్వరరావు గారి యొక్క పాత్రగా కూడా మరి రావి శోభనాథ్ ఆయన కూడా ఒక 3 సార్లు ఇక్కడ 3 పర్యాయాలు ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు. చక్కగా పరిపాలన చేసినటువంటి కూడా మరి ప్రజల ద్వారా ఇంకా ఉన్నారు. అటువంటి వాళ్ళు వెంకటేశ్వర గారు చేశారు. మరి తర్వాత ఆయన ఎమ్మెల్యేగా చేశారు, మంచి పేరు తెచ్చుకున్నారు. ఇటువంటి నాయకుల మధ్య మీ అందరితో కలిసి ఇటు తెలుగుదేశం అటు జనసేన ఇటు బీజేపీతో కలిసి మీతో ప్రయాణం చేయడం చాలా సంతోషంగా కూడా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా జనసేన నాయకులందరికీ, వీర మహిళలకి, తెలుగు మహిళలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకి గుడివాడలో ప్రత్యేకంగా మనం ఎన్డీఏ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా శ్రీ బాలసభ గారు గుడివాడ రావడం జరిగింది. ఈ సందర్భంగా సమావేశంలో ఈ సమావేశంలో మాట్లాడుతుంటే ఇప్పటిదాకా ఆయన గుడివాడకి ఏం చేశారని చెప్తే మాకే చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఏ కాస్త అభివృద్ధి గుడివాడకి జరిగినా ఈ 5 ఏళ్లలో మొత్తం ఆయన ఇప్పుడు మొన్నదాకా ఉన్నాడు. ఈ రైతుగా ఓవర్ పాస్ పెట్టి తీసుకొచ్చారు గుడివాడని. ఇప్పుడు వచ్చి మాట్లాడాలండి ఇప్పుడు మనకు నిజాలు కూడా తెలుస్తాయి. ఎందుకంటే ఈ మొత్తం అభివృద్ధి కారణుడు మనతో కలిశారు. ఇప్పుడు మనతోనే ప్రయాణిస్తా ఉన్నారు. మనకి ఇప్పుడు ఎదురుగా అబద్ధాలు చెప్పాలంటే సిగ్గుపడాలి మనిషి. అయినా సిగ్గుపడాలంటే ఈ బైపాస్ ఈ ఓవర్ పాస్ పెట్టి మనం రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సింది దానికి వేరే ప్రణాళిక చేసి మొత్తం కేంద్రంలో
ఒక చెరువు మొత్తం ఎండగట్టేశారు. మనకి నీళ్ళు తగ్గే పరిస్థితి లేదు. ఈ ఎండాకాలం ఎండగట్టే తెలియలేదు. దాని గురించి కూడా నేను శ్రద్ధ తీసుకోవాలని చేస్తాం. ఇలాగే ఇంకా కేంద్రం నుంచి మాకు అట్లీస్ట్ ఒకడన్నా ప్రెస్టీజియస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ తీసుకురావాల్సిన విధానం దానికి మేము మొత్తం ప్రణాళిక చేసి మీతో పాటు నడుస్తాం, మీతో పాటు చెప్తామని తెలియజేస్తాం. సో ఇవన్నీ తెలియజేసుకుంటూ మనం అందరం ఆయన కోసం అందరం రెడీగా కొంచెం సేపు పట్టుంటే మనం ఈ సందర్భంగా మీరందరూ గుర్తుపెట్టుకోండి. బాలసోదరి గారు మేము అందరం కలిసి పనిచేసుకున్నాం. ప్రతి ఒక్కరూ నిజాయితీగా ఒకరి కోసం ఒకరు ఉండి పూర్తిగా తెలియజేస్తూ సెలవుకుంటాను. జై తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున మన ఎన్డీఏ అభ్యర్థి బాలశౌరి గారిని ఘనసాగరం ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే తొలిసారిగా గుడివాడ వచ్చినప్పుడు మన గుడివాడ ప్రాంతంలో ప్రవేశం చాలా న్యాయంగా ఉండాలని కార్యక్రమం చేపట్టారు. అందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. అలాగే ఈ రోజున 3 పార్టీ నాయకులు ఉన్నారు. ప్రధానమైన అంశం ఈ రోజు ఓట్ ట్రాన్స్ఫర్ అందరికీ చాలా ఇంపార్టెంట్. మీరు దాన్ని సీఎం అందరూ ఉన్నారు కాబట్టి ఇప్పటి కలయి మరియు కాకపో ఇంకా భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఓట్ ట్రాన్స్ఫర్ చాలా చేయడం. దయచేసి అందరూ దృష్టి పెట్టిన 3 పార్టీలు ఫస్ట్ ఓట్ ఏదైతే ఉందో అది వైట్ బాక్స్ గ్లాస్ వేయాలి బాలశౌరి గారికి. రెండవ ఓటు సైకిల్ తెలుగుదేశం పార్టీ రావుకి పింక్ బాక్స్ వేయాలి. దాని మీద దృష్టి పెట్టి ప్రజలకి చైతన్యం చేయబడితే అలాగే మనందరం చూస్తున్నాం. గత 20 సంవత్సరాల నుంచి ఒకే వ్యక్తి మనం ఓటేస్తున్నాం. ఏ ప్రాంతాల్లో అభివృద్ధి చెందిందా? గుడివాడ 20 సంవత్సరాలు ఏ కుటుంబానికైనా న్యాయం జరిగినట్టు అంటున్నాం. కేవలం మాయమాటలు చెప్పడం, చదువుకోవడం చెప్పడం, కాలం గడపడం, అది స్వార్థం తప్ప ఉండదు లేదు. దయచేసి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తే మీరు ఆలోచన చేయండి. వాళ్ళ బాలశౌరి గారి కానీ ఎంతో అనుభవం వెళ్ళి 25 సంవత్సరాలు రాజకీయ కానీ సామాజిక అన్ని రకాల అనుభవం వ్యక్తిని ఆయన్ని సర్వీస్ ఇస్తాను. ఖచ్చితంగా గుడివాడ ప్రాంతంలో సర్వే చేస్తున్నామని చెప్పి భావిస్తున్నాం. ఈరోజు మనం చూస్తే గొడవలని శాస్త్రపడిగా ఉంటూ అది ఏది చేస్తారు, ఏ విధంగా ఉపయోగించుకోవాలో బాలశౌరి గారు ఎందుకంటే ఉదాహరణ చెప్తున్నారు. వాళ్ళు దైవోన్నతి కడుతున్నారు. బాలశౌరి గారి ఇమీడియట్ గా సాధించడం ప్రాజెక్ట్ అయ్యి ఎవరు సహకారంతో లేకుండా ఆఖరికి ఈ దుర్మార్గులు కొడాలని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 10% కూడా కట్టించలేదు. దాన్ని కూడా మళ్ళీ ఢిల్లీ మంత్రులందరికీ చేసిన ఊళ్ళే ఏదో ఎమ్మెల్యేగా ఉన్నాం, లేకపోతే పార్లమెంట్ సభ్యులుగా ఉన్నాం, ఎల్లు వచ్చేసాం అనే ఇది అనుకోకుండా ఈ నియోజకవర్గంలో ఉండే పనులు చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే బాలశౌరి గారు ఉన్నారు. సరే, ఇప్పుడు శ్రీకాంత్ గారు చెప్పినట్టుగా గుడివాడ పట్టణానికి మెయిన్ సమస్య, చాలా సంవత్సరాల నుంచి వేధిస్తున్న సమస్య ఫ్లైఓవర్ కడతాం. ఆ ఫ్లైఓవర్ నిర్మాణానికి కూడుకుని దాని మంచి ఇళ్ళట్లే శంకుస్థాపన చేపించి
కార్యక్రమాన్ని మొదలు పెట్టించి శరవేగంగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేపిస్తున్న బాలశౌరి గారిని మనం తప్పుకోకుండా చూసిపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మనకి ఎన్నో సంవత్సరాల నుంచి మంగళ కోర్టు వస్తుంది అని చెప్తుంది, కానీ కోర్టుకి శాంక్షన్ అవుతే వస్తుంది కానీ డబ్బులు ఎవరు ఇచ్చే పరిస్థితి కనపడాల. అటువంటి పరిస్థితుల్లో ఫైనాన్షియల్గా మరి ఆ బ్యాంకర్స్తో మాట్లాడి ఆ పోర్టు నిర్మాణానికి కావాల్సిన నిధులన్నీ కూడా సమకూర్చి ఈ జిల్లాలో ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఈ పోర్టు సమస్యకి పరిష్కారానికి మరి కూర్చున్న వ్యక్తి బాలశౌరి గారు. ఇటువంటి వ్యక్తి జిల్లాలో కనుక వస్తే మన పార్లమెంట్ నియోజకవర్గానికి అవ్వకుండా జిల్లాలో అన్ని ప్రాంతాలకు కూడా పూర్తిగా అభివృద్ధి జరుగుతుంది, పూర్తిగా అవకాశం ఉందని చెప్పేసి నేను మనం చేస్తున్నాను. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని పరిస్థితులు ఎదురైనా ఒక పార్లమెంట్ సభ్యులుగా ఆయనకున్న సమయాన్ని పూర్తిగా నియోజకవర్గ డెవలప్మెంట్కి వెచ్చిస్తున్న బాలశౌరి గారిని తప్పుకోకుండా జనసేన పార్టీ తరఫున చూస్తున్న మరి రాష్ట్రపతికి ఆయన ఓటేసి మనం గెలిపించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాగే రాము గారి గురించి వచ్చి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నియోజకవర్గంలో దాదాపు 85% గ్రామాల మార్పుగానే ఉంది. అది గ్రామాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా ఇంటింటికి వెళ్ళి కలుసుకొని అందరికీ కూడా తాను వెనుగంట రామని కేవలం అభివృద్ధికి నాందిగా, అభివృద్ధి జైలుగా ఈ నియోజకవర్గానికి నేను జై జనసేన, జై జనసేన, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఈ రోజున మొట్టమొదటిసారిగా మన ఎన్డీఏ మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి సోదరులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారు గుడివాడ విజయేసిన సందర్భంగా ఈ రోజున అపూర్వ స్వాగతం పలికిన జనసేన పార్టీ నాయకులకు, జన సైనికులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, బీజేపీ నాయకులు కార్యకర్తలందరికీ కూడా గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున ఒక చారిత్రాత్మకమైన రోజు. ఎందుకంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు మనంతా కూడా కలిసి ఉండాలని చెప్పి ఈ రోజున ఆ రోజు జనసేన పార్టీ స్థాపించడం ఎంత చారిత్రాత్మకమైన అవసరమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో రిస్క్ చేసి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించారు. అలాగే ఏదైతే 2019లో ఈ అరాచక వైసీపీ ప్రభుత్వం ఆత్మాభిమానాలు దెబ్బతినే విధంగా, నాయకుల్ని ఆత్మవంచన చేసే విధంగా ఈ యొక్క సైకో జగన్మోహన్ రెడ్డి పాలిస్తున్న ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎదిరించి ఒక మగధీరులాగా, ఒక పోరాట యోధులాగా ఆ యొక్క అధికారంలో ఉన్న పార్టీని వదిలి ఏదైతే చిన్న పార్టీ అని కూడా ఆలోచించకుండా పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉంటాం, జనసేన పార్టీకి తోడుగా ఉంటామని చెప్పి సోదరులు వల్లభనేని బాలశౌరి గారు జనసేన పార్టీలో చేరినందుకు మా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే మీరు అవకాశం ఉంటే ఏ పార్టీలైనా చేరే అవకాశం మీకుంది. కానీ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వెంటనంచినందుకు మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే 2019 నుంచి 2024లో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులుగా మీరు ఎంత కృషి చేశారో మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులుగా, అలాగే గుడివాడ నియోజకవర్గ పౌరులుగా మీరు వైసీపీ ప్రభుత్వం ఉన్నా కానీ, నేను జనసేన పార్టీలో ఉన్నా కానీ ఎన్నోసార్లు మీ యొక్క పాలన, మీ యొక్క పనిని మేమందరం కూడా మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. మేమందరం కూడా ఆనందించిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే గుడివాడ చూస్తే కనుక అనేక సంవత్సరాల కళ గుడివాడ ఫ్లైఓవర్ అనేది. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎంతో మంది ఎంపీలు వచ్చారు, కానీ చేయలేని పని ఒక మన ఎంపీ బాలశౌరి గారు తన పనితనంతో ఈ యొక్క ఎంపీ బాలశౌరి గారు మన గుడివాడ ఫ్లైఓవర్ తీసుకొచ్చారంటే మనందరం గుడివాడ నియోజకవర్గ పౌరులుగా ఆయన అందరికీ హర్షధ్వానాల మధ్య ఈ రోజు ధన్యవాదాలు తెలియజేసిన సందర్భం ఉంది. మన ఫ్లైఓవర్ ప్రధాన
రోజు గురువారి నియోజకవర్గంలో ఉన్నారు. కానీ మీరు కరెక్ట్గా 5 సంవత్సరాల్లో మా యొక్క చిరకాల వాంఛించినందుకు మీకు గురువారి నియోజకవర్గం మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మీ యొక్క చేసిన పనిని అదే జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించి మీరు రుణం తీసుకుంటామని చెప్పి గురువారి నియోజకవర్గ పౌరులుగా అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. గుడివాడ నియోజకవర్గం తీసుకుంటే గడిచినటువంటి 5 సంవత్సరాలుగా ఏ విధంగా ఉందో, ఏ రోడ్డుకైనా ఎంత దరిద్రమైన రోడ్డు ఈ రోజు మనం ప్రచారం చేస్తా ఉంటే ఎక్కడ చూసినా దాహం కేకలు, మంచినీళ్లు అనులక్షణమైనటువంటి పరిస్థితి గుడివాడకి దాపరించింది. మరి ఏదైనా అభివృద్ధి జరిగింది గుడివాడ అంటే మన కళ్ళకి కట్టినట్టు కనపడుతుంది ఫ్లైఓవర్. ఎన్నో సంవత్సరాల కళ, ప్రజలందరూ ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ రైల్వే ఫ్లైఓవర్ కోసం. మరి అటువంటి ఫ్లైఓవర్ని సాధించినటువంటి వ్యక్తి శ్రీ బాలస్వామి గారు. మరి ఈరోజు మనందరం ఇక్కడ కలిసి కూర్చున్నామంటే తప్పనిసరిగా మనందరూ చెప్పుకోవాల్సిన వ్యక్తి, దీనికి కారణమైనటువంటి వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయన ముందుకొచ్చి వ్యతిరేక ఓటు ఏదైతే వైసీపీ ఉందో దాన్ని నేను చేయలేమో, తప్పనిసరిగా ఈ అరాచకమైనటువంటి ప్రభుత్వాన్ని మనం కూలవేయాలి, ఈ రాష్ట్రం నుంచి తరిపోతామని చెప్పి ఆయన ఎంతో మ్యాగ్నానిమస్ గా ముందుకు వచ్చి మరి ఈ కూటమి ఈ రోజు ఈ విధంగా పోటీ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం. అట్లాగే భారతీయ జనతా పార్టీ భారతదేశాన్ని ఈ రోజు ప్రపంచ పటంలో అగ్రపదంలో తీసుకెళ్లే విధంగా చేస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ. ఇక మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే ఆయన లేని రోజు ఈ రోజు స్పష్టంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజానికి 5 కోట్ల ప్రజానికి కూడా చూస్తా ఉన్నారు. చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు లేదు, అభివృద్ధి లేదు, రాజధాని లేదు, పోలవరం లేదు. ఏంటంటే ఈయన నొక్కేనంటే నొక్కింది ఎవరికి ప్రజలు కాదు. ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళ జేబులో వెళ్ళే పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజున 3 పార్టీలు కలిసి ఈ రోజున పార్లమెంట్ సభ్యుడిగా బాలస్వామి గారిని నిలబెట్టాం. అట్లాగే గడిచినటువంటి సంవత్సర కాలంగా ఈ గుడివాడని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాను, ఈ గుడివాడలో పుట్టి గుడివాడలో పెరిగాను, నా ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పి వెలిగేంద్ర రామోజు గుడివాడకి వచ్చి పేద ప్రజానికి సమస్యలు తెలుసుకుంటూ మరి ఈ రోజు పట్టిన అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ తీసేస్తే మరి సంవత్సర కాలంగా అన్నా క్యాంటీన్ నడుపుతూ అనేకమైనటువంటి రైతాంగానికి కానీ వ్యాపారస్తులు కానీ చదువుకున్నటువంటి పిల్లలకి ఉద్యోగాలు కానీ అనేకమైనటువంటి కార్యక్రమాల్లో ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి. సభకు వేదిక పెద్దలకి సభ్యులకి అందరికీ కూడా ముఖ్యంగా సమయాభావంగా ముఖ్యంగా తెలియజేసేది గత 3 నెలలుగా జనసేన పార్టీ తరఫున వెలిగల రాము గారికి మేము ఇంటింటి ప్రచారం చేశాం. దానివల్ల జనసేన ఓట్ బ్యాంక్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన వెలిగల రాము గారికి ట్రాన్స్ఫర్ అయింది. ఆయన చాలా సంతృప్తిగా తయారయ్యారు, సంతోషం. కానీ అలాగే ఇప్పుడు మా జనసేన పార్టీ తరఫున పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన బాలస్వామి గారికి కూడా టీడీపీ ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలి కదా. దాదాపు 80,000 వరకు 80,000 ఓటు పేరుని ఏ విధంగా కాంటాక్ట్ చేయాలి, ఏ విధంగా దీని గురించి కసరత్తు చేయాలి అని దిశాదశ తెలియజేయాల్సిన బాధ్యత ఈ నాయకుల ఉంది. కార్యక్రమం చెప్పాలి కదా. ఏ విధంగా ఈ ఓటు షేర్ కన్ఫర్మ్ అవుతుంది. 20% ఉన్న జనసేన పార్టీ ఓటు షేర్ని కన్ఫర్మ్ చేయడానికి మా ముందు నిలబడితే 80% ఉన్న టీడీపీ ఓటు షేర్ బాలస్వామి గారికి ఈ గుడివాడ నియోజకవర్గంలో ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఎంత కష్టమో ఆలోచించి ఒక లఘు సమావేశం పెట్టి దిశాదశ కోరుతున్నాను. కృష్ణా జిల్లాలో రాము గారు, బాలస్వామి గారు ఎన్నికల కురుక్షేత్రంలో దుర్యోధను లాంటి కొడలు నాని మట్టి కల్పించవలసిందిగా ఈ సందర్భంగా నేను సభ్యులకి మరియు నాయకులందరికీ కూడా తెలియజేస్తూ ముందు ఏ విధంగా ఇంకా ఈ
యొక్క కూటమి కార్యకర్తలు అందరూ కూడా ఐకమత్యంగా ముందుకు వెళ్ళాలనేది నాయకులు సూచించాలని చెప్పి పదే పదే ఆ అపోజిషన్ మాట్లాడతారు. ఈ సభ ఉద్దేశం అదే ఏ విధంగా ప్రాంతం చేయాలనేది. నమస్కారం. గుడివాడ వైసీపీ యూత్ నాయకుడు మడక అరవింద్ టీడీపీలో చేరారు. అరవింద్ మరియు ఆయన అనుచరులకు పార్టీ కండువాల కప్పి వెనుగండ్ల రాము టీడీపీలోకి ఆహ్వానించడం జరిగింది. ఎమ్మెల్యేకు ఇక ఉన్నది 39 రోజులేనని రాము మండిపడ్డారు. గుడివాడ నియోజకవర్గం అభివృద్ధిని పక్కన పెట్టి రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుతున్న కొడాలి నాని నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలేమిటో తెలుసా అంటూ ప్రశ్నించారు. ఇటువంటి వ్యక్తి గుడివాడ నియోజకవర్గం అభ్యర్థిగా మరోసారి గెలిస్తే గుడివాడ పూర్తిగా నాశనం అయిపోతుందంటూ ఆయన విమర్శించారు. వాలంటీర్ వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదని చంద్రబాబు నాయుడు బహిరంగంగా చెప్పినప్పటికీ కావాలనే పెన్షన్ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందేందుకు ఈ వైసీపీ నాయకులు కుట్ర పన్నుతున్నారని రాము మండిపడ్డారు. కార్యక్రమంలో టీడీపీ మరియు జనసేన నేతలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. మామూలుగా రాష్ట్రం అంతా అధోగతిలో ఉందంటే మన గుడివాడ ఇంకా దారుణమైన పరిస్థితిలో ఉంది. ఎందుకంటే పచ్చి మోసగాడు, భయానకమైన మోసగాడు. అతను ఏంటని చెప్పే ప్రతి దానిలోనూ ఒక మాట చెబితే ఆ మాటలో 2 రకాల అబద్ధాలు తయారయ్యే పరిస్థితి ఉంది. ఏదైనా కానీ నిజం చెప్పడం అనేది మర్చిపోయాడు. పిచ్చి మాటలు మాత్రం మాట్లాడు. అభివృద్ధి గురించి అయితే ఆలోచన లేదు. అలాంటి వ్యక్తి దగ్గర నుంచి ఎవరో పనిచేయాలనుకోరు. ఎందుకంటే 2 ఎగ్జాంపుల్ చెప్పుకోవాలనుకుంటే వాళ్ళకి ఇవాళ చెబుతున్నాడు 200 కోట్లు పెట్టి గుడివాడలో మనకి రోడ్లు వేసాడంట. ఎక్కడ రోడ్లు వేసాడు, ఎన్ని వేసాడు మీకు తెలుసు, చూస్తూనే ఉన్నారు అందరూ. ఎదురుగుండా మనకు కనపడే దాని గురించే అబద్ధం చెప్పగలిగిన గనులీళ్ళు. మనకి ఇంత దుర్మార్గంగా దీని గురించి ఇంత దుర్మార్గంగా అబద్ధం మన జనాలకు అందరికీ తెలిసిపోతున్నా కానీ చెప్పగలిగిన ఏకైక వ్యక్తులు మన రాష్ట్రంలో మనం లిస్ట్ వేసుకుంటే మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి వస్తాడు. రెండో వ్యక్తి కింద మన ఎమ్మెల్యేనే. ఎందుకు మీరు ఒకసారి ఆలోచించండి. 200 కోట్లు పెట్టి రోడ్లు వేసారంట. ఎక్కడ ఉన్నాయి? మొన్న అన్నాడు అసలు మేము రోడ్లు వేయమన్నాడు. మీకు గుర్తుందో లేదో, ఒక్క 6 నెలల క్రితం మీకు గుర్తుందో లేదో, రోడ్లు వేయటం మా ఎజెండా కాదు అన్నాడు. మా ఎజెండానే కాదు రోడ్లు వేయటం అనేది అన్నాడు. అలాంటి వ్యక్తి మళ్ళీ వాళ్ళు వచ్చి 200 కోట్లు పెట్టి ఇవేసామంటున్నాడు. అక్కడక్కడ మిగిలిపోతే మిగతా పనులన్నీ చేస్తారంట. అందుకని ఇంకో అవకాశం ఇవ్వాలంట. ఇద్దామా? ఇచ్చే ధైర్యం ఎవరైనా చేస్తారా? ఎవరైనా ఒక్కళ్ళైనా చేతిరాతని ఇచ్చే మళ్ళీ ఇంకొక అవకాశం ఇద్దాం అనుకునేది. పైగా ఇదే చివరి ఎన్నికలని చెప్పి ప్రకటించాడు. మామూలుగా 2019లో మళ్ళీ పోటీ చేస్తానని తెలిస్తేనే మనకు ఎవరికి కనపడాల ఇన్ని రోజుల నుంచి. అలాంటి వ్యక్తి 2029లో పోటీ చేయననే ప్రకటించినాడు. ఇంకేం చేస్తాడు? వెళ్ళిపోయి ప్రశాంతంగా హైదరాబాద్లోనే పడుకుంటాడు. అలాంటి వ్యక్తి దగ్గర ఉండలేక అలాంటి అభివృద్ధి అనేది జరగకుండా చూడలేక తమ్ముడు మడక అరవింద్ వచ్చి అభివృద్ధి కోసం మన తెలుగుదేశంలో జాయిన్ అవ్వటం చాలా సంతోషంగా ఉంది. మీరే కాకుండా ఇలా చాలామంది వచ్చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అందరూ టచ్లో ఉన్నారు మనతోటి. ఇక్కడ రాష్ట్రంలో వైసీపీ ఎలా ఖాళీ అయిపోతుందో గుడివాడలో కూడా ఖాళీ అయిపోయే పరిస్థితి ఉంది. మీకు అందరికీ ఒక హామీ ఇస్తున్నాం. గుడివాడలో మాత్రం మనం అందరం వైసీపీలో ఇప్పుడు దాకా పనిచేసిన వాళ్ళందరూ మనలాగానే తెలుగుదేశంలో తెలుగుదేశం వాళ్ళు ఎంత బాధపడ్డారో ఈ ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్తలు అని చెప్పుకున్నారు. కానీ వీళ్ళు కూడా అందరూ అంతమంది బాధపడ్డారు. ఎందుకంటే అభివృద్ధి చేయం కాదు, వీళ్ళు సెల్ఫ్ సెంటర్ వ్యక్తులు.
ఏంటంటే వాళ్ళని ఒకటే చూస్తూ ఉన్నారు మీరు. వాళ్ళకి కావాల్సిందల్లా వాళ్ళ డబ్బు. ఇద్దరు చూసుకోండి, జగన్మోహన్ రెడ్డి అదే పనిలో ఉంటాడు, మన ఎమ్మెల్యే అదే పనిలో ఉంటాడు. వాళ్ళకి డబ్బులు ఎక్కడ వస్తాయి, ఏం వస్తాయి అనేది. ఇలా జనాలందరినీ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పాలేరులు చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళందరినీ కనీసం నాయకులు కూడా మర్యాద లేకుండా, కనీసం కలిసే అవకాశం కూడా లేకుండా మన ఎమ్మెల్యే ప్రస్తుతం ఉన్నాడు ఇక్కడ. అలాంటి వ్యక్తిని పారదోలుదాం, మన గుడివాడను మనం అభివృద్ధి చేసుకుందాం. ఇంకా అనేక మంది వైసీపీ నుంచి తట్టుకోలేక వచ్చేసే వాళ్ళ దగ్గరలో ఉన్నారు, అందరినీ కూడా జాయిన్ చేసుకుందాం. అదే కాకుండా మీరందరూ కూడా కలిసి పనిచేసి, ప్రతి ఒక్కరూ మన చుండ్ర రామకృష్ణ గారు కానీ మీరు కానీ అందరూ కలిసి పనిచేసి, నా విజయం కాదు ఇది మన విజయం, మనదే విజయం. ఎప్పుడైనా కానీ నేను ఒక్కడిని అని ఎప్పుడు అనుకోను. మనం అందరం కలిస్తేనే, మనం అందరం కలిసి పనిచేస్తేనే మన కోసం మనకి గెలుపు కావాలి. ఎందుకంటే 20 ఏళ్ళ నుంచి నష్టపోతూ ఉన్నాం. ఇంకొక 5 ఏళ్ళు, ఈ 5 ఏళ్లలో 25 ఏళ్ళ అభివృద్ధిని మనం సాధించుకోవాలి. ఈ తరం పిల్లలు, ఇప్పుడున్న పిల్లలు రేపు వచ్చేసరికి కూడా అరే మా జీవితం అంతా అయిపోయింది, మాకు కూడా ఇలా అయిపోయింది, మేము కూడా ఇలా అయిపోయాము అనుకోకుండా ఉండాలని ఆశతోటి పనిచేస్తా ఉన్నాను. అందుకే యువత మొత్తం కనెక్ట్ అయి ఉంది మనకి. తెలుగుదేశం మామూలుగా గుడివాడలో యువత మొత్తం మనతోటే ఉన్నారు. వాళ్ళకి భవిష్యత్తు కావాలని ఆలోచిస్తున్నారు. అందరినీ ముందుకు తీసుకెళ్దాం. ఇలాగా గట్టిగా నీలాగా ఇలా కలిసి పనిచేద్దామని వచ్చిన వ్యక్తులు, పైగా మంచి ఆలోచనతో వచ్చావు. మనకి గుడివాడ అభివృద్ధి ఒకటే ధ్యేయం. దానికోసం గుడివాడ పట్నం 28వ వార్డులో నిర్వహించిన భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగజ్జన్ రావు జయంతి వేడుకల్లో కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో కలిసి జగజ్జన్ రావు విగ్రహానికి ఎమ్మెల్యే కొడాలి నాని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ దేశానికి దశాదిశ నిర్దేశించిన జగజ్జీవన్ రావు సేవలను దేశ ప్రజలు ఎన్నటికీ మరువరన్నారు. స్వాతంత్ర సమర యోధుడిగా ఉప ప్రధానిగా దేశ సేవకు అంకితమైన ఆయన జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని కొడాలి నాని అన్నారు. జగజ్జీవన్ రావు అంబేద్కర్ లాంటి మహనీయుల ఆశయాలను కొనసాగించేలా సీఎం జగన్ పాలన సాగుతుందని ఎమ్మెల్యే కొడాలి నాని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైసీపీ అధ్యక్షులు గొర్లా సేను, మార్కెట్ యార్డ్ చైర్మన్ మట్టా నాగమణి, జాన్ విక్టర్, జిల్లా యూత్ అధ్యక్షుడు మెరుగుమల కాళీ, ఎస్సీసీల అధ్యక్షుడు రేమల్లి నీలకాంత్, సీనియర్ నాయకులు పాలెట్ చంటి, దళిత సంఘాల పెద్దలు పాల్గొన్నారు. మన దేశానికి దశ దిశ నిర్దేశించినటువంటి పెద్దలు పూజ్యులు డాక్టర్ బాబు జగజ్జీవన్ గారి జన్మదినం. ఆయన జన్మించి 117 సంవత్సరాలు పూర్తయింది. ఆయన్ని ఈ దేశానికి అనేక సేవలు అందించినటువంటి వ్యక్తి. ఈ దేశ ఉప ప్రధానిగా రాజ్యాంగ నిర్మాణంలో ఆయన సలహాలు సూచనలతో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు స్వతంత్రంగా జీవించడానికి, అణగారిన వర్గాలని పైకి తీసుకురావడానికి ఆయన శక్తివంచన లేకుండా కృషి చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకి నివాళులర్పిస్తూ ఆయన చూపించినటువంటి దారిలో యువత, రాజకీయ నాయకులు నడుస్తారని చెప్పి భావిస్తూ ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. విద్యా వికాస్ ప్రైమరీ విద్యార్థులు ఆంగ్ల భాష మాట్లాడుతూ పలికించిన హావభావాల అద్భుతమని విద్యా వికాస్ పాఠశాల డైరెక్టర్స్ ముప్పాళ్ల సుబ్బారావు, కొమ్మినేని సాంబశివరావు అన్నారు. గుడివాడ బైపాస్ రోడ్లోని విద్యా వికాస పాఠశాలలో యూకేస్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లను ముప్పాళ్ల సుబ్బారావు, కొమ్మినేని సాంబశివరావు అందజేశారు. విద్యా వికాస పాఠశాలలో ఆటలు పాటలతో పాటు ఇంగ్లీష్ మరియు హిందీ వంటి భాషలపై విద్యార్థులు పట్టు సాధించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని, గ్రాడ్యుయేషన్ తీసుకోవడం ద్వారా విద్యార్థులు మరింత ఉత్సాహంతో విద్యను అభ్యసిస్తారనే ఉద్దేశంతో చిన్నారులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు అందజేయడం జరుగుతుందని ముప్పాళ్ల సుబ్బారావు, కొమ్మినేని సాంబశివరావు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రైమరీ ప్రిన్సిపల్ ఆశీర్వాదం, బ్లూమ్స్ ఇన్ఛార్జ్ ఉమాదేవి మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు. అది ఒక అద్భుతమైన దృశ్యం. 3 సంవత్సరాల చిరుప్రాయంలో
స్కూల్కి వచ్చేటప్పుడు చూడడానికి ఎంతో ఆనందంగా ఉంటుంది. తల్లిదండ్రులకు ఎంతో కన్నుల పండుగగా ఉంటుంది. అక్కడ ఎల్కేజీలో నడతలు కూడా నేర్పితే వారు ఎల్కేజీ బ్లూమింగ్ అవుతారు, అంటే వికసించినటువంటి పుష్పాలు అవుతారు. ఆ తర్వాత వారిని యూకేజీలోకి ప్రమోట్ చేస్తాం. యూకేజీలో ఈ స్నాతకోత్సవం అనేటువంటిది ఏర్పాటు చేశాం. ఒకప్పుడు ఈ స్నాతకోత్సవాన్ని పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఇచ్చేవాళ్ళు. అంటే ఉదాహరణకి ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి పూర్తయినప్పుడు యూనివర్సిటీస్లో వైస్ ఛాన్సలర్ ఇచ్చేవాడు. ఇప్పుడు ఇచ్చినంతా కూడా. కానీ ఎల్కేజీ నుంచి యూకేజీలోకి ప్రవేశించిన వారికి ఒక ప్రేరణగా, భవిష్యత్తు పట్ల ఒక అవగాహన కోసం ఈ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి కాన్వకేషన్ అంటే ఏంటి అనేటువంటిది పూర్తిగా వాళ్ళకి అవగాహన అయ్యే విధంగా, వాళ్ళు ఇన్స్పైర్ అయ్యే విధంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఇంగ్లీష్ ఎక్స్పో చూశారు. ఇవాళ ఇంగ్లీష్ లేకపోతే లైఫ్ లేదు. కేవలం మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటే చాలదు. మ్యాథమెటిక్స్ ఉండాల్సిందే, తప్పదు. దానికోసం అబాకస్ ఏర్పాటు చేశాం. అబాకస్లో స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రైజెస్ సాధించారు మన విద్యార్థులు. అలాగే ఇంగ్లీష్ అనేటువంటిది ఎందుకంటే నవ్ వరల్డ్ హెస్ బికమ్ ఎ స్మాల్ విలేజ్. ప్రపంచం ఒక కుగ్రామం అయిపోయింది, చిన్న పల్లెటూరు అయిపోయింది ప్రపంచం. ఇక్కడ జరిగినటువంటి విషయం వితిన్ సెకండ్స్ అమెరికాలో తెలుస్తుంది, అమెరికాలో జరిగిన విషయం ఇక్కడ మనకు తెలుస్తుంది. అంటే వరల్డ్ హెస్ బికమ్ ఎ స్మాల్ విలేజ్. అటువంటిప్పుడు ఒక ప్రాంతం నుంచి మరి ఒక ప్రాంతానికి, ఒక దేశానికి మరొక దేశానికి వెళ్ళాలంటే మాస్ కమ్యూనికేషన్ ఇంగ్లీష్ రాకపోతే దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళలేము. ఒకవేళ వెళ్ళినా కూడా అక్కడ ఉద్యోగాలు సాధించలేము. ఉద్యోగాలు సాధించిన ప్రమోషన్స్ రాబట్టుకోలేము. కాబట్టి ఇవాళ అన్ని సబ్జెక్టుల కన్నా అగ్రస్థానం ఉంది ఏంటంటే ఇంగ్లీషే. కమ్యూనికేషన్ అంటే మనకు తెలిసిన విషయాన్ని ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయడం, అంటే బహిర్గతం చేయాలి. ఎంతో విషయాలు తెలుసు, మీకు ఎంతో నాలెడ్జ్ ఉంది, కానీ ఉపయోగం ఏంటి మీరు చెప్పలేనప్పుడు. కాబట్టి మీరు తప్పనిసరిగా మీలో ఉన్నటువంటి విషయాలని కూడా వెలుగు తీసుకురావాలంటే మాస్ కమ్యూనికేషన్ కావాలి. ఆ కమ్యూనికేషన్ ఇంగ్లీష్ ద్వారానే జరగాలి. ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా కమ్యూనికేట్ అయ్యేది ఇంగ్లీష్ మాత్రమే. కాబట్టి అటువంటి దానికి ప్రాథమిక దశలోనే ఒక స్టెప్ తీసుకొని, ఇందాక మీరు చూశారు ఇంగ్లీష్ ఎక్స్పో ఎలా పిల్లల అభివృద్ధులను అనుసరించి వాళ్ళు ఏ విధంగా అయితే గ్రామటికల్గా, అంటే గ్రామర్ని బేస్ చేసుకొని ఏ విధంగా అభివృద్ధి చూశారో మీకు తెలుసు. కాబట్టి దానికి భవిష్యత్తు ప్రేరణ, అదే ప్రేరణ, భవిష్యత్తుకు నాంది అదే. కాబట్టి ఇంగ్లీష్ యొక్క ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని ప్రాథమిక దశ నుంచి కూడా మేము ఇంగ్లీష్కి సంబంధించి అనేక రకాలైనటువంటి ల్యాబ్ యాక్టివిటీస్, కరికులం యాక్టివిటీస్ కొనసాగిస్తున్నాం. దీనందరికీ కూడా ఇదంతా కొనసాగించినటువంటి బ్లూమ్స్ అధ్యాపకులు, బ్లూమ్స్ టీచర్స్ అండ్ దీనికి సహకరించినటువంటి తల్లిదండ్రులకు అభినందనలు. థ్యాంక్ యూ. Dear parents, it is with great pleasure and excitement that we welcome you to our English Language Horizons through EELL Expo for primary children and to celebrate the graduation gala for our beloved UKG children. Throughout this English Expo, you will have opportunity to witness firsthand the innovative and creative ways in which our students have engaged with the English language. It fills our heart with immense pride and joy to witness their growth and achievements over the past year. We have watched your children learn, grow, and blossom into curious and confident learners. Their enthusiasm, creativity, and perseverance have been truly inspiring, and we are grateful for the opportunity to have been a part of their early years education. As parents, your unwavering support and encouragement have played a crucial role in shaping your child's success. In this special occasion, let us celebrate not only academic achievements but also the proficiency in English, communicative skills, critical thinking, and many more skills. Congratulations to our graduating UKG children. Congratulations to our talented young linguists. Thank you.
బాబు జగజ్జీవనరావు జయంతిని పురస్కరించుకుని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఈ రోజు గుడ్మెన్పేట వద్ద ఉన్న బాబు జగజ్జీవనరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. దళిత జాతిలో పుట్టిన ఇటువంటి ముద్దుబిడ్డల వల్ల నేడు సమాజంలో దళితులకు సమాన న్యాయం, మానవ సమాన హక్కులు అందుతున్నాయని ఎంఆర్పీఎస్ నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కంచార్ల సుధాకర్, పొంగులేటి జయరాజు, వేల్పూరి నాగబాబు, తాళ్లూరి ప్రశాంత్ మరియు ఎంఆర్పీఎస్ నేతలు, దళిత సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఈరోజు డాక్టర్ బాబు జగజ్జీవనరావు గారి 116వ జయంతి సందర్భంగా ఇంత ఘనంగా గుడ్మెన్పేటలో జగజ్జీవనరావు గారి విగ్రహం దగ్గర ఆయన జయంతి జరుపుకోవడం ఆనవాయితీగానే ఉంది. గత 25 సంవత్సరాల నుంచి నెహ్రూ సౌ సెంటర్లో జరుపుతూనే ఉన్నాము. ఎన్నికల కోడ్ నిబంధన ప్రకారం వాళ్ళు అక్కడ పర్మిషన్ ఇవ్వలేదు కనుక ఈరోజు ఇక్కడ విగ్రహం దగ్గర జరపడం జరుగుతుంది. నెహ్రూ సర్కార్ నుంచి ఇక్కడ వరకు ర్యాలీగా వచ్చి ఈ దళితులకే ఈ ఎన్నికల కోడ్ అడ్డం వచ్చింది. ఈ మహనీయులకే పుట్టినరోజులకే ఈ ఎన్నికల కోడ్ అడ్డం వచ్చింది. ఎందుకనంటే ఈరోజు ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. మరి ఆయన బీహార్ రాష్ట్రంలో ససార్ నియోజకవర్గంలో 9 సార్లు పార్లమెంటరీగా మరి ఆయన చేయని శాఖలంటూ ఏదీ లేదు. ఇండియా గవర్నమెంట్లో మరి ఆ రోజులో ఆయన బతుకున్నంతకాలం ఆయన గెలిపే. మరి ఆయన చదువుకొని అంబేద్కర్ గారి ఆశయాల్ని, అంబేద్కర్ గారి రాజ్యాంగం రాసిన దాన్ని పార్లమెంట్లో పెట్టి అమలు చేసిన వ్యక్తి. అటువంటి గొప్ప వ్యక్తికి ఈ రోజుకి భారత రత్న బిరుదు మేము ఎన్నోసార్లు భారతరత్న అవార్డు ఇవ్వమని కోరుతున్నాము. మరి ఈ మధ్యకాలంలో బీజేపీ ప్రభుత్వం చాలామందికి ఆయన తర్వాత వాళ్ళకి ఇళ్ళకు కూడా వెళ్ళి ఇచ్చింది కనుక ఇది మరి అందరూ దృష్టిలో పెట్టుకొని దీనికి ఈ అవార్డుకి, భారతరత్న అవార్డుకి మరి అందరూ మద్దతు కోరాలని, అన్ని పార్టీలు మద్దతు తెలపాలని, అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపాలని, ఆయన మరి చిన్నప్పటి నుంచి చదువుకొని రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రాస్తే తూచా తప్పుకోకుండా చాలామంది పేదలకి ఎన్నో మేలు చేశాడు. ఆయన కోరిక ఏంటంటే ప్రతి బిడ్డ చదువుకోవాలని, రైల్వే శాఖ కానీ, ఆర్థిక శాఖ కానీ, రక్షణ శాఖ కానీ, మరి చాలా శాఖలో ఉప ప్రధాని ఇటువంటివన్నీ చేయడం జరిగింది కనుక ఆయనకి ఘనంగా మరి జయంతి ఉత్సవం ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషకరం. ఈరోజు డాక్టర్ బాబు జగజ్జీవనరావు 116 జయంతి సందర్భంగా ఇక్కడ ఇచ్చేసిన దళిత యువకులకు, మహిళలకు, అలాగే మీడియా వారికి, అన్ని వర్గాల వారికి మా జైభీములు. ఏదైతే భారతదేశానికి దిశాదశ ఏర్పాటు చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాశారో దాన్ని పురస్కరించుకొని ఏదైతే ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనార్టీలు అధికారం చేపట్టాలని ఆయన కోరుకున్నాడో రాజ్యాంగం ద్వారా ఆ ఆశయాన్ని మొదటగా మన బాబు జగజ్జీవనరావుకి ప్రైమ్ మినిస్టర్ అవకాశం వచ్చి కూడా ఈ యొక్క భారతదేశంలో అవగాహన చేశారు. ఏదైతే అంబేద్కర్ ఆశించారో రాజ్యాధికారాన్ని, దాన్ని సాధించిన వ్యక్తి మన కాంశీరామ్ గారు. సైకిల్ మీద పాదయాత్ర చేసి ఆయన ఆశయాలకు అనుగుణంగా రాజ్యాసనం చేపట్టడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ, అన్ని పార్టీల వారు దళితుల ఓట్ల కోసం మనం ఉపయోగించుకున్నారు తప్పితే ఇదే కాంగ్రెస్ పార్టీ జగజ్జీవనరావుని ప్రైమ్ మినిస్టర్ అవ్వకుండా చేసింది. ఇప్పుడున్న పార్టీలన్నీ కూడా ఈ వర్గాల వారికి ఏదైతే అంబేద్కర్ రాజ్యాంగంలో రిజర్వేషన్ ఏర్పాటు చేశారో దాని వరకే సీట్లు ఇచ్చి కేటాయించి ఎమ్మెల్యేలు, ఎంపీలు గాను, వార్డు మెంబర్ల నుంచి, పంచాయతీ మెంబర్ల నుంచి అన్నింటికి ఓన్లీ రిజర్వేషన్ వరకే మనం ఈ యొక్క అధికారం చేపట్టకుండా ఆ యొక్క రిజర్వేషన్ వరకే ఉన్న సీట్లు మాత్రం ఇస్తున్నారు. కొన్ని చోట్ల కొన్ని గ్రామాల్లో అధిక శాతం ఉన్న మాలమాదిగలు ఉన్న చోట జనరల్ సీట్లో కూడా ఈ యొక్క పార్టీలు సీట్లు కేటాయించాల్సిందిగా కోరుతూ అటువంటి పార్టీలకి మేము సపోర్ట్ చేస్తామని తెలియజేస్తూ
ఇక కార్యక్రమం ఇచ్చేసిన ఈరోజు బాబు జగజ్జీవన్ రావు 116వ జయంతి జరుపుకుంటాం చాలా సంతోషంగా ఉంది. దళిత జాతికి, దళిత అభ్యుదయానికి, దళితుల యొక్క బాగు కోసం, దళితుల యొక్క ఏవైతే వెనకబాటుతనం ఉందో దాన్ని తరిమి కొట్టే దానికోసం మహనీయులైనటువంటి బాబు జగజ్జీవన్ రావు, అంబేద్కర్, కాన్షీరాములు లాంటి ఒక గొప్ప వ్యక్తులు ఈ దళితులు పుట్టడం అనేది చాలా 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 గొప్ప విషయం. దీన్ని స్మరించుకుంటూ ఈ దళిత జాతి బతికున్నంత కాలం వాళ్ళకి రుణపడి ఉంటామని కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి 116వ జయంతిని పురస్కరించుకొని స్థానిక గుడ్మెన్పేటలోని జగజ్జీవన్ రావు గారి విగ్రహం వద్ద నివాళులర్పించడం, ఆయన జన్మదినానికి సంబంధించి కేక్ కట్ చేయడం అనేది చాలా సంతోషదాయకం, చాలా సంతోషంగా మేము భావిస్తా ఉన్నాం. అయితే డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు దళితులంటే అంటరాని వారుగా చూస్తున్న రోజుల్లో ఎంతో కష్టపడి అటువంటి అవరోధాలను ఎదుర్కొని చదువుకుని ముందుకు వచ్చినటువంటి వ్యక్తి. మరి ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలనటువంటి కళలు ఏవైతే ఉన్నాయో, దళితుడికి రాజ్యాధికారం రావాలి, దళితులు చదువుకోవడానికి అవకాశాలు కల్పించాలి అనే నినాదాన్ని చేతబట్టుకుని చట్టసభల్లో కానీ ఆయన ఏ యొక్క మంత్రి పదవుల్లో పోషించినటువంటి ఆ ప్రతి పదవుల్లో కూడా దళితుల అభ్యున్నతి కోసం పనిచేసినటువంటి వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గురువు గారు అయితే జగజ్జీవన్ రావు గారు శిష్యులుగా, అంబేద్కర్ గారు అన్న అయితే తమ్ముడుగా జగజ్జీవన్ రావు గారు పనిచేయడం జరిగింది. తన జీవితాంతం కూడా అన్ని వర్గాల కోసం పనిచేశారు. జగజ్జీవన్ రావు గారు ఒక్క మాదిగలిగిన నాయకుడు కాదు, ఒక దళిత వర్గాలకే కాదు, అన్ని జాతుల కోసం కూడా పనిచేశారు. కాబట్టి ఆయన జన్నాన్ని కానీ మరణాన్ని కానీ అన్ని జాతులు కూడా, అన్ని వర్గాలు కూడా జరుపుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు దళిత జాతి ముద్దుబిడ్డ డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి 116వ జయంతి సందర్భంగా ఆయన జయంతి కార్యక్రమాన్ని మరి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక గుడ్మెన్పేటలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు మాదిగల్లో అనేక శాఖల్లో మంత్రి పదవులు చేసి ఈ దళిత జాతికి ఉద్యోగాలని కానీ, అలాగే రిజర్వేషన్ల విషయంలో కానీ, చట్టసభల్లో దళితులకి అన్ని వర్గాలకి న్యాయం జరగాలని ఆయన పోరాడిన పటిమ ఎంతో గొప్పది. దళిత జాతి ముద్దుబిడ్డలందరూ కూడా చదువుకొని ఈరోజు మంచి ఉద్యోగాలు సంపాదించాలని, ఆయన నడిచిన బాటలో మన జాతి బిడ్డలందరూ బాగుండాలని కోరుకుంటూ ఆయనకి ఈ సందర్భంగా ఒక ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతుంది. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో గత రోజు సాయంత్రం ఉమ్మడి కూటమి అభ్యర్థి వెనగళ్ల రాము గుడివాడ రూరల్ మండలం దొండపాడు గ్రామంలో పర్యటించడం జరిగింది. గ్రామంలోకి విచ్చేసిన రాముకు గజమాలతో గ్రామ ప్రజలు, టీడీపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో పర్యటించిన రాము తొలుత బాబు జగజ్జీవన్ రావు మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి రాబోయే కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత నియోజకవర్గంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందించే సంక్షేమ పథకాలను వివరిస్తూ ముందుకు సాగారు. గ్రామంలో ఉన్న సమస్యలను రాము దృష్టికి ప్రజలు తీసుకురాగా సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని, గ్రామాలకు త్రాగునీరు, రోడ్డు సదుపాయం ఏర్పడేలా కృషి చేస్తానని రాము హామీ ఇవ్వటం జరిగింది. రాము ఇచ్చిన హామీతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి తామందరం అండగా నిలబడి ఓట్లు వేస్తామని ప్రజలు ముక్త కంఠంతో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వర, జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ బుర్గడ్డ శ్రీకాంత్, రూరల్ టీడీపీ అధ్యక్షుడు వాసే మురళి మరియు జనసేన టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జెండాది అమ్మా బాబా అమ్మాయి వస్తుందమ్మా, వస్తుంది చెబుతా అమ్మాయికి ఓడేస్తానని చెప్తాను, దాన్ని బాగా చూసుకోమని చెప్పి ఓటు నాకు. ఓకే ఒకటే. ఓ వెరీ గుడ్. నీ రంగాలు కావాలి మా జెండాది అమ్మా పాపా.
బేబీ బాగా చెప్పావు. ఫోటో ఇక్కడ వెనక పెన్షన్ రావాలంటే ఈ ప్రభుత్వం లేదు 3,000 రూపాయల కోసం ఇంత ఆపేక్ష ఎన్ని మాటలు తిరిగాను. దరిద్రులమ్మా అవును అన్ని అప్పుడు నేను చాలా సార్లు తీసుకెళ్ళాం. అవుతే మన ఆ బల్ల ఇరిగిపోయింది. ఎట్లాగా జనం వస్తే అదే అట్లాగా చివరి చిన్న పాప పడి చచ్చిపోయింది. ఒక్క రోడ్ వేసి పెట్టండి దయచేసి. మన ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా వేస్తారు. నేను అందుకే ఏమా ఏదో నేను చెప్పింది తప్ప వాడే కదా 20 ఏళ్ళ నుంచి ఉంది. ఒక్కడే కదా చేపించాలి. నేనే చేస్తాను తెలుసమ్మా, అర్థమవుతుంది. చూసేది నేను ఊరికే తిరగట్లా ఈ చూసుకున్నానికి తిరుగుతా ఏమేమి చేయించుకోవాలని. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఇందిరానగర్ కాలనీ 28వ వార్డులో శాసనసభ్యులు కొడాలి నాని తన పర్యటనను చేపట్టడం జరిగింది. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం వార్డు పర్యటన ప్రారంభించారు. వార్డు పర్యటనకు వెళ్లిన ఎమ్మెల్యే కొడాలి నానికి ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ హారతులు పట్టారు. 5 సంవత్సరాలుగా ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ రాబోయే రోజుల్లో ప్రజలకు అందించే సంక్షేమ పథకాలను నవరత్న పథకాలను వివరిస్తూ ఎమ్మెల్యే తన పర్యటన ముందుకు కొనసాగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.
బాబు జగజ్జీవనరావు జయంతిని పురస్కరించుకుని ట్రిపుల్-కే యూత్ ఆధ్వర్యంలో గుడివాడ మున్సిపల్ కార్యాలయం వద్ద బాటసార్ల దాహార్తిని తీర్చేందుకు ఉచిత మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు యార్లగడ్డ గోవర్ధన్ రావు, మాజీ టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ నగుళ్ల సత్యనారాయణలు ముఖ్య అతిథులుగా పాల్గొని మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభించారు. అంబేద్కర్ వంటి మహనీయులను ఆదర్శంగా తీసుకుని దేశంలోని పేద, బడుగు, బలహీన వర్గాలకు అనేక సేవలందించిన బాబు జగజ్జీవనరావును ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ పేదలకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని యార్లగడ్డ గోవర్ధన్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కలపాల కిరణ్, యార్లగడ్డ మురళి, ముడ్రు వెంకటేశ్వరరావు, కృష్ణమోహన్, రమణ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహనీయులు కీర్తిశేషులు బాబు జగజ్జీవనరామ్ గారి జయంతి సందర్భంగా పురస్కరించుకొని యాసవిలో బాటసారులకు దాహార్తి తీర్చడానికి మజ్జిగ పంపిణీకి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి వర్యులు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కొడాలి నాని గారి ప్రోత్సాహంతో ఈరోజు కల్పాల కిరణ్ కుమార్ యూత్, యార్లగడ్డ మురళి యూత్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఇలాగే చాలా మంచి కార్యక్రమాలు వారిద్దరూ ఆధ్వర్యంలో జరగాలని ఆశిస్తూ ఈ దేశంలో అత్యున్నతమైన రాజకీయ పదవులు అనిపించి ఇంకా ఎన్నో పదవులు అనిపించవలసినటువంటి మహనీయుడు అంబేద్కర్ గారి కోవకు చెందినటువంటి జగజ్జీవనరామ్ గారు కూడా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారితో పాటు బహుముఖ ప్రజ్ఞాశాలైనటువంటి జగజ్జీవనరామ్ గారికి ఈరోజు ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమం జయప్రదమైనందుకు సంతోషిస్తున్నాం. ఈరోజు గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి, మాజీ ఉప ప్రధాని అయినటువంటి బాబు జగజ్జీవనరావు గారి జయంతి సందర్భంగా గుడివాడ పట్టణంలో శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో కొడాలి అండ్ అదర్స్ ఆధ్వర్యంలో ఇక్కడ కేకేకే వారి సౌజన్యంతో ఇక్కడ మజ్జిగ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. బాటసారులకు దాహార్తం తీర్చడంలో ముందంజలో ఉంటూ వీళ్ళు సేవల గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏ కార్యక్రమం అయినా సరే గుడివాడ పట్టణంలో ముందంజలో ఉంటూ వీళ్ళు పేద ప్రజలకు అనేక పర్యాయాలు, అనేక సందర్భాల్లో వీళ్ళు సేవలు చేస్తూనే ఉంటారు. వీళ్ళ సేవల గురించి కొనియాడిని ఎంత చేసినా తక్కువగానే అనిపిస్తుంది. ముందు కూడా వీళ్ళు సేవలు వినియోగించుకుంటూ ప్రజలు అందరూ కూడా రాబోయే రోజుల్లో వీళ్ళ యొక్క స్ఫూర్తిని తీసుకుని అందరూ సేవా దృక్పథంతో ముందుకు నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు బాబు జగజ్జీవనరావు గారి జయంతికి వేడుకల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బాబు జగజ్జీవనరావు గారు స్ఫూర్తి తీసుకుని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఉపప్రధాని, మాజీ ఉపప్రధాని బాబు జగజ్జీవనరావు గారు కార్యక్రమం సందర్భంగా మన కొత్త మున్సిపల్ ఆఫీస్ ఎదుర్కొండా కలపాల కిరణ్ ఆధ్వర్యంలో, అలాగే యార్లగడ్డ మురళి ఆధ్వర్యంలో చల్లని మజ్జిగ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ఈరోజు 36 డిగ్రీలు ఎండ చాలా తీవ్రంగా ఉంది. జనాభా కూడా చాలా రద్దీగా ఉండటం సందర్భం వలన వాళ్ళకి చల్లని మజ్జిగ ఇవ్వాలని ఆలోచనతో వాళ్ళిద్దరూ ఈరోజు మజ్జిగ ఏర్పాటు చేసి ఉన్నారు. అలాగే శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో కూడా ఈ ఏర్పాటు చేయడం జరిగినది. ముఖ్యంగా ప్రజలు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ చల్లని మజ్జిగ తాగి సేవ తీరవలసిందిగా కూర్చున్నాము. అలాగే బాబు జగజ్జీవనరావు గారిని మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా చూసారో లేదో నాకు తెలియదు, కానీ నాకు 7 సంవత్సరాల వయసులో నేను ముదినేపల్లిలో చూశాను ఆయన్ని. ఆ ముదినేపల్లిలో అసలు ఆయన గంటన్నర అనర్గళంగా కండు టంగ్ చాలా గట్టిగా మాట్లాడారు, చాలా అద్భుతంగా మాట్లాడారు హిందీలో. అది నాకు ఈ రోజుకి ఆయన మాట్లాడిన మాటలు ఈ రోజుకి నాకు చెవులు వినపడుతున్నాయి, కంటి నిండా కనపడుతున్నాయి. నాకు ఆ అదృష్టం కలిగినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. గుడివాడ నియోజకవర్గం బొమ్మలూరు గ్రామంలో బాబు జగజ్జీవనరావు 116వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుత్తా శివరామకృష్ణ చంటి పాల్గొని జగజ్జీవనరావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆ మహనీయుని దళిత జాతి అభ్యున్నత కొరకు చేసిన కృషిని కొనియాడారు. అటువంటి మహనీయుల ఆశయ సాధనకు తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేస్తుందని చంటి వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మరియు డాక్టర్ బాబు, జి డానియల్, టి జోలయ్య, శ్రీ ఆంజనేయులు, ఐ నాగేంద్రుడు, కొమరికొండ రవి, టీడీపీ నవీన్ తదితరులు పాల్గొన్నారు. మన బొమ్మలూరు గ్రామంలో
భరతమాత ముద్దు బిడ్డ బాబు జగజ్జీవన్ రావు గారి 116వ పుట్టినరోజు కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ విచ్చేసినటువంటి మహిళా మిత్రులు, నా సోదర సమ్మలు, యువత, బొమ్మలూరు యువత అంతా కూడా ఆయన కార్యక్రమానికి ఎంతో ఉత్సాహంతో మరి ఈ కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా జగజ్జీవన్ రావు గారి గురించి చెప్పాలంటే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తి. ఆయన ఉప ప్రధానిగా కూడా మన భారతదేశాన్ని పనిచేయటం, అనేక రకాల శాఖల్లో కూడా మంత్రివర్గంలో పనిచేసి ఆనాడు ఎన్టీ రామారావుతో మంచి మిత్రత్వం సంపాదించి ఆయన ద్వారా ఇద్దరూ కలిసి బలహీన వర్గాలకి, ముఖ్యంగా మన ఎండి సోదరులకి, ఎండి మహిళలకి కూడా ఆనాడే నందమూరి తారక రామారావుగా మరి ఎంతో సర్వీస్ చేసి మన్నలు పొందినటువంటి ఆ ఇద్దరు నాయకుల కలయికతో భారతదేశం మరి ఎంతో అభివృద్ధి పదంలో ముందుకెళ్ళి తెలియపరుచుకుంటూ, అలాగే మరి జగజ్జీవన్ రావు మన జాతికి స్ఫూర్తిదాయకుడు. ఆయన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని కూడా మరి భారతదేశం అంతా కూడా నలుదిశలో కూడా ఆయన రాజ్యాంగం విలువని మరి ప్రజలకి చెప్పి ఎంతో చైతన్యవంతం చేసిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు. ఆయన అడుగుజాడలో మనందరం కూడా నడిచి రాబోయే కాలంలో రేపు నెలలో 40 రోజుల్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. మన ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ తరఫున వెనిగళ్ల రాంబాబు గారు సంవత్సరాల కాలంగా కూడా పేదవాడికి నేనున్నానని చెప్పి ధైర్యం చెప్తూ ఆయన చేతనే సహాయం చేసుకుంటూ ముందుకు పోతున్న వ్యక్తి. మరి ఆయన అమెరికా నుంచి ఎక్కడో వెళ్ళి సంపాదించుకుని ఇక్కడికి వచ్చి మనకి పేదల కోసం సర్వీస్ చేస్తున్న వ్యక్తి. ఆయన్ని కూడా మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని చెప్పి, ఆయన ఏదో డబ్బు సంపాదన కోసం ఇక్కడికి రాలేదు, మన గుడివాడ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఆయన కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నాడు. మీరందరూ కూడా ఆయన ఆశీర్వదించి రాబోయే కాలం ఆయన గెలిపించుకుని మనకు కావాల్సిన కమ్యూనిటీ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అన్నీ కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. కార్యక్రమంలో గూడెం సంఘం బాబు జగజ్జీవన్ గారు పుట్టినరోజు సందర్భంగా 116 పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బొమ్మలూరు సంటి గారిని ముఖ్య అతిథిగా పిలుచడం జరిగింది. అలాగే ఇలాంటి కార్యక్రమాలు ముందు చాలా మన గూడెం సంఘస్థులు బొమ్మలూరు గ్రామ గూడెం సంఘస్థులు ముందు చాలా చేసుకోవాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. అలాగే రాబోయే కాలంలో ఇక్కడ సంటి గారి ఆధ్వర్యంలో కమిటీ కడతాం గ్యారంటీ. ఎవరు ఎదురొచ్చినా సరే, ఎవరు అడ్డం పెట్టినా సరే పని మాత్రం ఆగదు. సంటి గారు ఊళ్ళో కాడ చాలా కార్యక్రమాలు చేసుకున్నాడు. అలాగే రేపు రాబోయే కాలంలో మనం గుడివాడ వెనకాల రాము గారు నాయకత్వంలో ఆయన ఎమ్మెల్యేగా గెలిపించి ఆయన్ని అసెంబ్లీకి పంపించాలని నేను మనస్ఫూర్తిగా మన బొమ్మలూరు ప్రజలకి నేను మాటిస్తున్నాను. అలాగే బాబు సూపర్ 6 పథకాలు ఎన్నో పెట్టాడు, మీ అందరికీ చెప్పాలి. ఒక నిమిషం టైం ఇస్తే. అలాగే ఓకే, ఈ కార్యక్రమానికి వచ్చిన ఆడకూతుర్లకి, ఇక్కడ పెద్దలకి, పార్టీ సంఘస్థులకి అందరికీ, మన గూడెం సంఘస్థులు అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నేడు గుడివాడలో పెద్ద ఎత్తున ఎన్డీఏ కూటమి ఆత్మీయ సమావేశ కార్యక్రమం. కూటమి అభ్యర్థులైన రామును నన్ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చిన బాలశౌరి. బాబు జగజ్జీవన్ రామ్ 116వ జయంతిని పురస్కరించుకుని ఆయనకు ధన్యవాదాలు అర్పించిన ఎన్డీఏ కూటమి అభ్యర్థులు. జగజ్జీవన్ రామ్ అంబేద్కర్ ఆశయ సాధనకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కట్టుబడి ఉందని తెలిపిన నేతలు. నేడు 28వ వార్డులో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నాని. జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే. ఎమ్మెల్యే అరాచకాలను చూసి అనేక మంది స్వచ్ఛందంగా టీడీపీ, జనసేన పార్టీల్లో చేరుతున్నారన్న వెనగళ్ల రాము సమక్షంలో టీడీపీ పార్టీలో చేరిన వైసీపీ యువనేత మడక అరవింద్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.